Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. 2023 ఈ ఇయర్ అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇంకో 2 వీక్స్లో ఆల్మోస్ట్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం కొన్ని కొత్త హ్యాబిట్స్ చేసుకుందామని ట్రై చేశా. అందులో వన్ ఆఫ్ ది హ్యాబిట్ ఏంటంటే బుక్ రీడింగ్స్. కొన్ని బుక్స్ని అయితే చదవాలని నేను గట్టిగా అనుకున్నా. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మార్చిలో స్టార్ట్ చేశాను బుక్ రీడింగ్ అనేది. ఈ ఇయర్ నేను చదివిన బుక్స్ 8 బుక్స్. సో 8 బుక్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అవి చదవడం కంప్లీట్ చేయడమే కాకుండా వాటి నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఆ బుక్స్ని నేను రికమెండ్ చేయాలనుకుంటున్నాను. పాడ్కాస్ట్ ఎవరైతే వింటున్నారో మేబీ ట్రై చేయొచ్చు ఈ బుక్స్. మేబీ ఇందులో కొన్ని బుక్స్ మీరు ఆల్రెడీ చదివి ఉండొచ్చు లేదా చదువుదాం అనుకుండొచ్చు, కానీ ఇవైతే కొన్ని గుడ్ రీడ్స్ అనే చెప్పాలి. సో ఇందులో ఫస్ట్ బుక్ Ikigai. Ikigai is the Japanese secret to a long and happy life. This book encourages readers to reflect on their values, passion, talents and the impact they want to make on the world. ఈ బుక్ లో ఆథర్ ఎలా అంటే ఒక వ్యక్తి తన సుదీర్ఘమైన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపడానికి ఉపయోగపడే కొన్ని పద్ధతుల్ని, విలువల్ని, వాటిని పాటించడానికి వీలయ్యే పద్ధతుల్ని నేర్పించాడు అనమాట. ఇది చాలా చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ పద్ధతుల్ని పాటించి కొంతవరకు మనం మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో రెండో బుక్ ఏంటంటే ద సైకాలజీ ఆఫ్ మనీ. ఈ సైకాలజీ ఆఫ్ మనీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ఎకనామికల్ అంటే మనీ పరమైన నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ సైకాలజీ ఆఫ్ మనీ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ టు ది మైండ్ సెట్ అండ్ బిహేవియర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఈ బుక్ లో ఆథర్ మాక్సిమం డిస్కస్ చేసిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. అందులో బేసిక్ గా ఇంపార్టెన్స్ ఆఫ్ ది పేషెన్స్ అండ్ డిసిప్లైన్, ద ఇంపాక్ట్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ ది ఛాలెంజెస్ ఆఫ్ డీలింగ్ విత్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ లాంటి మంచి కాన్సెప్ట్స్ని డిస్కస్ చేశారు. వీటి గురించి తెలుసుకునేటప్పుడు నాకు అనిపించింది మనీ గురించి చాలా బాగుంది ఈ బుక్. ఇంకా ఇలాంటి బుక్స్ ఏమైనా దొరికితే బాగుంటుంది అనుకున్నాను. బట్ ఫైనల్గా ఇంకో బుక్ ఫైండ్ అవుట్ చేశాను. థర్డ్ బుక్ నేను చదివింది ఐ యామ్ ది మైండ్. చాలా మంచి బుక్ అని చెప్పుకోవచ్చు. అంటే మనసుకి మెదడుకి మధ్య ఉన్న తేడాలేంటి. సో మనం అంటే చాలా సందర్భాల్లో అనుకుంటాం మన మనసు మైండ్ ఒకటే కదా, మనం ఏం ఆలోచిస్తున్నామో ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నామో అంత ఒకటే కదా అనుకుంటాం. కానీ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అన్నట్టు. మెదడుకి మనసుకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ నిజ జీవితంలోని పరిస్థితుల ఆధారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆథర్ దాన్ని చాలా క్లియర్ గా తనదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా చదవచ్చు, చాలా బాగుంది. తర్వాత నాలుగో బుక్ డీప్ వర్క్, క్యాల్ న్యూపోర్ట్ రాశారు. సో ఈ డీప్ వర్క్ అనేది ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రొఫెషనల్ వర్క్ కి మధ్యన డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అని ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ గురించి ఈ బుక్ లో ఎక్కువగా డిస్కస్ చేశారనమాట. దిస్ బుక్స్ మెయిన్లీ టాక్స్ అబౌట్ ది వే ఆఫ్ వర్క్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ డిస్ట్రాక్షన్స్ ఆర్ హౌ కెన్ వి అచీవ్ డిస్ట్రాక్షన్ లెస్ డీప్ వర్క్. అయితే ఈ బుక్ లో చాలా స్ట్రాటజీస్ కూడా మెన్షన్ చేశారు. సో ఆ స్ట్రాటజీస్ మనకి చాలా విధంగా ఉపయోగపడతాయి. సో ద స్ట్రాటజీస్ ఫర్ కల్టివేటింగ్ డీప్ వర్క్ ఇన్ వన్ ప్రొఫెషనల్ life, benefits of deep work for career success and productivity and personal satisfaction. డీప్ వర్క్ అనేది నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ వేలోనే కాదు, మన డే టు డే లైఫ్ లో మనం ఏ వర్క్ చేస్తున్నా దాంట్లో డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడంలో ఎంత సక్సెస్ సాధించగలం అనేది ఈ బుక్ లో చాలా డిస్కస్ చేశారు. చాలా బాగుంటుంది బుక్. ఇది చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. తర్వాత ఐదో బుక్ మై గీత అనేది ఇది ఒక స్పిరిచువల్ గా కనిపిస్తుంది. అంటే ఈ పుస్తకంలో సింపుల్ గా రచయిత ఏం చేశారంటే తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించి తన ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని ఉపయోగించి భగవద్గీత యొక్క సారాంశాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మన నిత్య జీవితంలో మనకు అర్థమయ్యే అతి సరళమైన విధానంలో వివరించారు. అది ఓన్లీ భగవద్గీత చదివితేనే మనకి అర్థమయ్యేటట్టు ఉండే కాన్సెప్ట్స్ ని తీసుకొచ్చి మన రియల్ లైఫ్ లో మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ కూడా చాలా బాగుంది ఈ బుక్ కూడా. తర్వాత ఆరో బుక్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. సో ఈ బుక్ గురించి చాలా మంది వినుంటారు, ఆల్రెడీ చాలా మంది చదివి ఉంటారు. అయితే ఇది యాజ్ యూజువల్ ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్. బట్ ఇందులో ఒక రిచ్ లాయర్ ఒక ఘోరమైన హార్ట్ అటాక్ తర్వాత తన హిమాలయ ప్రయాణంలో
కలిసి సాధువులతో కలిసి నా సాంగత్యంలో నేర్చుకున్న విషయాలు అంటే దిస్ బుక్ డిస్క్రైబ్స్ ద మైండ్ఫుల్నెస్, బ్యాలెన్స్ అండ్ పర్పస్ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్. వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసి చాలా అందమైన స్టోరీతో కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. 7వ బుక్ ఎనర్జైజ్ యువర్ మైండ్. ఇది గురుగోపాల్ దాస్ రాసిన బుక్. బట్ సింపుల్ బుక్ అని చెప్పుకోవాలి. చాలా సింపుల్ గా ఉంది. అంటే దిస్ బుక్ టాక్స్ అబౌట్ హౌ టు డీల్ విత్ అవర్ ఎమోషన్స్, మెంటల్ చాటర్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఓల్డ్ మెమరీస్, క్రిటిసిజం అండ్ చాలా విషయాలు. అంటే ఇవే కాదు, ఇంకా చాలా విషయాల గురించి డిస్కస్ చేశారనమాట. అంటే మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన గురించి మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన మైండ్ ఎదుటి వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తుంది, ఎదుటి సిచ్యువేషన్ లో ఎలా ఆలోచిస్తుంది. సో ఈ విధమైనటువంటి చాలా విషయాల గురించి ఈ బుక్ లో డిస్కస్ చేశారనమాట. చాలా బాగుంది ఈ బుక్ కూడా. తర్వాత 8th బుక్ ఈ ఇయర్ లో నేను చదివిన లాస్ట్ బుక్, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. సో ఈ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే బుక్ చాలా మంది చదివే ఉంటారు ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఒక పాపులర్ బుక్ అనే చెప్పుకోవాలి. రాబర్ట్ టి కియోసకి రాశారు ఇది. ఇందులో మెయిన్లీ రచయిత దేని మీద ఫోకస్ చేశారంటే ఎప్పుడు ఎకనామికల్ గా వెల్త్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన దగ్గర సంపదను ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఎక్కువ మాట్లాడారు. అంటే చాలా బాగుంది. దిస్ బుక్స్ టెల్స్ అబౌట్ ది మనీ రిలేటెడ్ లెసన్స్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ rat race and how do we do investments, how do we create wealth and traditional beliefs about the wealth and many more. అంటే చాలా విషయాల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నార్మల్ గా మాక్సిమం ర్యాట్ రేస్ లో ఇరుక్కుంటారు అందరూ. అంటే ర్యాట్ రేస్ ఇన్ ద సెన్స్ నథింగ్, అంటే 9 to 6 జాబ్ చేయడం, డబ్బులు సంపాదించడం, ట్యాక్సులు కట్టడం, కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు సేవ్ చేసుకోవడం. సో మన పిల్లలకు కూడా అదే నేర్పడం. సో వాళ్ళు కూడా సేమ్ జాబ్ సంపాదించడం, శాలరీ సంపాదించడం, తర్వాత ట్యాక్స్ కట్టడం, మళ్ళీ వాళ్ళ పిల్లలకు అదే నేర్పడం. ఇది ఒక ర్యాట్ రేస్ అనమాట. సో దీని నుంచి బయటపడి ఒక రిచెస్ట్ మ్యాన్ గా, వెల్దియెస్ట్ మ్యాన్ గా ఎలా మారాలి అనేటటువంటి ఫార్ములాస్ చాలానే చెప్పారు. అయితే ఇవన్నీ ఇయర్ ఎండింగ్ లోకి వచ్చేసరికి మనం ఇన్ని బుక్స్ చదివాము అనేది కొలమానం ఏమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 బుక్లు చదివానా, 80 బుక్లు చదివానా అనేది పక్కన పెడితే ఆ బుక్స్ నుంచి మనం నేర్చుకున్న విషయం ఒక్కటైనా ఉంది అంటే ఆ బుక్ చాలా యూజ్ఫుల్ అనే అనుకోవచ్చు. ఈ 8 బుక్స్ లో నేను చాలా నేర్చుకున్నాననే చెప్పొచ్చు. ప్రతిదీ వ్యాలిడ్ పాయింట్, ప్రతి విషయం వ్యాలిడ్ గా ఉంది, ప్రతి విషయానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ విధంగా ఆ బుక్ లో ఉన్న సారాంశాన్ని కొంతవరకైనా మనం అర్థం చేసుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఈ సంవత్సరం ఈ 8 బుక్స్ చదివాను. బట్ ఇందులో ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే దానికి బాగా అట్రాక్ట్ అయ్యాను. సో ఆ బుక్ మేబీ నాకు వీకెండ్స్ లో దొరకడం వల్లనో, లేదంటే నేను లీవ్ పెట్టిన సందర్భాల్లో నా చేతిలో ఆ బుక్ ఉండడం వల్ల తెలియదు కానీ ఫాస్టెస్ట్ గా నేను రీడ్ చేసిన బుక్ ఇదే. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 days లో నేను ఈ బుక్ ని చదివేశాను. సో మిగిలిన బుక్స్ అన్ని టైం తీసుకున్నాయి కానీ బట్ ఈ బుక్ ఓన్లీ 10 days లో చదివేశాను. ఈ ఇయర్ లో 8 బుక్స్ చదవడం ఎలా సాధ్యమైందంటే సింపుల్ ఫార్ములా ఒకటే. ఏంటి అంటే 4 pages per day, అంతే. 4 pages రోజుకి. ఒకవేళ ఆ రోజు మీకు సెలవు ఉంది అనుకుంటే ఇంకొక 4 pages చదవండి. అంటే నేను యూస్ చేసిన ఫార్ములా చెప్తున్నాను. ఎవ్రీడే 4 pages చదివాను. ఏదైనా రోజు ఖాళీగా ఉన్న సందర్భాల్లో, లీవ్ ఉన్న సందర్భంలో, హాలిడే ఉన్న సందర్భంలో ఇంకో 4 pages ఎక్కువ చదవడం, లేదా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లో కూర్చున్నప్పుడు ఇంకో 4 pages ఎక్కువ చదవటం. ఇట్లా చదవటం వల్ల ఈ మార్చ్ టు డిసెంబర్ కి నేను 8 బుక్స్ చదవగలిగాను. ఇదొక అలవాటుగా మారితే మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 8 బుక్స్ కలిపి 16 బుక్స్ చదవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇదొక గుడ్ హ్యాబిట్. దీన్ని బుక్ రీడింగ్ అనే దాన్ని ఎవరు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పరు. అయితే బుక్ రీడింగ్ లో చెప్పుకునేది ఏంటంటే, మనం బుక్ రీడ్ చేయడం అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ మైండ్ లోకి దూరి మనం వాళ్ళలా ఆలోచించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆథర్ బుక్ రాశాడు అంటే అతని మైండ్ లో ఏముందో, అతని మనసులో ఏముందో రాస్తున్నాడు. సో అందులోకి మనం దూరి దాన్ని రీడ్ చేస్తున్నామంటే ఆ మనసులోకి దూరి మనం ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం అనమాట. సో ఒక 10 పుస్తకాలు చదివామంటే 10 మంది మైండ్ సెట్ నే గెట్ చేసుకోగలుగుతున్నావు, నీలో నువ్వు నేర్చుకోగలుగుతున్నావు. బుక్ రీడింగ్ అనేది చాలా గుడ్ కాన్సెప్ట్ అనమాట. సో అందుకనే ఇందులో ఎక్కువ బుక్స్ చదివితే అంత గొప్ప విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్క పుస్తకంలో ఏదో ఒక గొప్ప విషయం ఉంటుంది, అది చదివే తెలుసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఇయర్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ బుక్స్ చదివాను. యాక్చువల్ గా నేను అనుకున్నది 5 పుస్తకాలు చదువుదామని, బట్ 8 పుస్తకాలు చదివాను. ఐఎమ్ ఎ బిట్ అహెడ్ ఇన్ దిస్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ నీడ్ టు చెక్ హౌ టు అచీవ్ దిస్. ఓకే, ఇదొక గుడ్ హ్యాబిట్
అనుకోవాలి. సో ఇలాంటివి ఇంకొన్ని డిస్కస్ చేద్దాం రానున్న ఎపిసోడ్స్లో, ఇంకొన్ని డిస్కస్ చేద్దాం. వీలైతే మీరు బుక్స్ చదవడానికి ట్రై చేయండి. అందులో బుక్స్లోని నేర్చుకున్న కొత్త విషయాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. దోస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ in your life. That is my suggestion. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.